నమస్తే, నేను నవీన్. ముఖ్యంగా హైదరాబాద్లో హైడ్రా హడలెత్తిస్తుంది. ఇప్పటికే అనేక కూల్చివేతలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో చెరువులో కట్టడం కానీ, ఎఫ్టీఎల్ భూముల్లో కట్టడం కానీ, బఫర్ జోన్లో కట్టినప్పుడు కూడా వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎంత పెద్దవారైనా కూడా ఒకవేళ పర్మిషన్ లేకుండా నిర్వహిస్తే మాత్రం వారిపై చర్యలు ఖచ్చితం. కూల్చివేత కూడా కన్ఫామ్ అనే విధంగా హైడ్రా కూడా చెప్పడం జరుగుతుంది. రీసెంట్గా జరిగినటువంటి కూల్చివేతలపై ఒక రిపోర్ట్ను కూడా ప్రభుత్వానికి కూడా అందజేశారు. దాదాపు 18 ప్రాంతాల్లో కూల్చివేయడం జరిగింది. అందులో బడా నేతలు కూడా ఉన్నారు. వారు అక్రమ కట్టడాలు కూడా నిర్వహించారు. దాంతోపాటు ఎఫ్టీఎల్లో నిర్వహించారని చెప్పేసి కూడా హైడ్రా ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. అయితే హెచ్ఎండిఏ ఒక వెబ్సైట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 2016లోనే వారు నోటిఫై కూడా చేయడం జరిగింది. ఎఫ్టీఎల్ భూములు ఎంతవరకు ఉన్నాయి, చెరువులు ఎంతవరకు ఉన్నాయి, ఏ సర్వే నెంబర్లో ఉన్నాయి, అక్కడి నుంచి బఫర్ జోన్ ఎంతవరకు ఉన్నది అనేది హెచ్ఎండిఏ కూడా 2016లో నోటిఫై కూడా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఒకసారి మనం మండలాల వారీగా చూసుకుందాం. మొదటగా రంగారెడ్డి జిల్లా నుంచి ప్రారంభిద్దాం. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్టు మండలం సంబంధించినటువంటి ఆ విషయం చూసుకుందాం. అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, ఆ ఎఫ్టీఎల్ పరిధి కావచ్చు, బఫర్ జోన్ సంబంధించినటువంటి పరిధి, ఆ లేక్ సంబంధించినటువంటి లేక్ ఐడి కూడా మీకు పూర్తి స్థాయిలో డీటెయిల్గా చూపిస్తాం. ఒకవేళ ఇందులో కనుక మీ ఏదైనా ఫామ్ హౌస్ కానీ, ఏదన్నా ఇంకేదైనా నివాసం ఉండేందుకు ఏదైనా కట్టడాలు చేపట్టినా కానీ, ఏదైనా అపార్ట్మెంట్ కట్టినా కానీ ఖచ్చితంగా అధికారులు కూల్చివేయడానికి సిద్ధం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకసారి మీకు ఇన్డెప్త్గా డీటెయిల్గా చూపిస్తాను. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం మజిద్పూర్ గ్రామంలోని ఎర్రకుంట చెరువు ఇది. దీని లేక్ ఐడి వచ్చేసి 1953. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా హెచ్ఎండిఏ కూడా గుర్తించడం జరిగింది. 2016లో గుర్తించింది. అదే మీకు ఇన్డెప్త్గా డీటెయిల్గా చూపిస్తాను. ఎర్రకుంట సంబంధించినటువంటి ఈ చెరువు ఇది. ఈ చెరువు ప్రాంతం ఇదంతా కూడా ఈ 123 సర్వే నెంబర్ ఈ చెరువులో కూడా ఉండడం జరిగింది. ఈ బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎఫ్టీఎల్ సంబంధించినటువంటి పరిధి. ఇది కట్ట సంబంధించినటువంటి ఇది, అంటే రోడ్డు కావచ్చు, ఆ కట్ట ఉంది కాబట్టి ఆ ప్రాంతం నడుచుకుంటూ వెళ్ళేటువంటి మార్గం ఇది. దీన్ని కూడా హెచ్ఎండిఏ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా పరిశీలించిన తర్వాత ఈ రిపోర్టు హెచ్ఎండిఏ కూడా అప్రూవ్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ బాక్స్లో ఉన్నటువంటి పింక్ కలర్ ఏదైతే ఉందో అది బఫర్ జోన్ కింద గుర్తించారు. దాదాపు బఫర్ జోన్ అంటే ఎఫ్టీఎల్ ల్యాండ్కి ఎఫ్టీఎల్ 10 నుంచి 8 నుంచి 10 మీటర్ల దూరం కూడా ఉంటాయి. అంటే చెరువులు సంబంధించినటువంటి విషయాలు, అంటే చెరువులు ఎక్కువగా ఉంటే దానికి సంబంధించినటువంటి బఫర్ జోన్ కూడా కొంత పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయన్నది వారు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక ఇది ఎర్రకుంట సంబంధించింది. మరోవైపు పెద్దంబర్పేటలోని చౌటకుంట లేక్ ఐడి వచ్చేసి 1954 లేక్ ఐడి ఇది. ఇక్కడ ఉన్నటువంటి చెరువు ప్రాంతం చూద్దాం. ఎన్ని సర్వే నెంబర్లు ఈ చెరువు ప్రాంతాల్లోకి వస్తున్నాయి, ఎఫ్టీఎల్ పరిధి ఏ విధంగా ఉంది, దాంతోపాటు బఫర్ జోన్ ఎంత పరిధి ఉన్నది అనేది మనకి స్పష్టంగా ఈ మ్యాప్లో కూడా కనిపిస్తుంది. అంటే సర్వే నెంబర్ 190/2, 190/1, 190/4, 189, 191, 188, 187, 192, 186, 185, 184, 144. అంటే ఈ సర్వే నెంబర్ ఏవైతున్నాయి ఇవన్నీ కూడా చెరువులో ఉన్నటువంటి ఈ ప్రాంతాలు. దీనికి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ ల్యాండ్ పరిధి కూడా మీకు క్లియర్ కట్గా బ్లూ కలర్లో ఉన్నటువంటి ఈ మార్క్ ఏదైతే ఉందో ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది. ఈ పింక్ కలర్లో ఏదో బాక్సులు అయితే ఉన్నాయో అది బఫర్ జోన్ ఉన్నటువంటి పరిధిగా కూడా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక మరొక గ్రామం చూద్దాం. గుంతపల్లిలోని బుస్సనం కుంట ఈ లేక్ ఐడి వచ్చేసి 1900/N/0016 ఈ లేక్ ఐడి వచ్చేసి. అయితే దీనికి సంబంధించినటువంటి పరిధి కావచ్చు, చెరువు ఏ విధంగా ఉంది, ఆ చెరువు సంబంధించినటువంటి షేప్ ఎలా ఉందనేది ఇందులో మీకు చూపిస్తున్నాను. ఇది గుంతపల్లిలోని బుసనం కుంట. ఇది 27 సర్వే నెంబర్ ఈ చెరువులోకి వస్తుంది. దీంతోపాటు ఇక్కడ మీకు ఈ షేప్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఎఫ్టీఎల్ పరిధి. దీని తర్వాత ఇది బఫర్ జోన్ సంబంధించినటువంటి పరిధి కూడా మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ లెజెండ్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో క్లారిటీగా ప్రజలకి అర్థమయ్యే విధంగా హెచ్ఎండిఏ కూడా దీన్ని ఈ సైట్ని కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అంటే ఎన్ని ఎకరాలు వస్తుంది, ఎంత పరిధి ఉంది, బఫర్ జోన్ ఎంత దూరంలో ఉంది అనేది
డీటెయిల్గా కూడా ఉండడం జరిగింది. ఒకవేళ ఎవరైనా సరే ఈ ఈ బార్డర్లో కనుక కట్టడాలు కానీ ఏదైనా చేపడితే ఖచ్చితంగా అవి కూల్చివేసేందుకు అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. హైడ్రా కేవలం ఔటర్ రింగ్ రోడే కాదు, ఔటర్ రింగ్ రోడ్ దాటినాక కూడా హైడ్రా తమ బృందాన్ని కూడా పంపించేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక మరొకటి చూద్దాం. బల్జాగూడలోని మన్నెమూని కుంట ఈ లేక్ ఐడి వచ్చేసి 1900/N0021. దీనికి సంబంధించినటువంటి పరిధి చూద్దాం ఒకసారి. ఈ కుంట ఎంతవరకు ఉంది, ఏ సర్వే నెంబర్లు ఉన్నది మనకి స్పష్టంగా మీకు ఇక్కడ కనిపిస్తుంది. 55/1, దాంతోపాటు 47, ఈ రెండు కూడా ఇందులో ఉన్నట్టు కూడా ఈ మ్యాప్లో కూడా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఈ బ్లూ కలర్ పరిధి అయితే ఉందో ఈ పరిధి మనకు కనిపిస్తుంది. ఇది FTL ల్యాండ్లో ఉన్నటువంటి ఈ పరిధి. దీంతో పాటు బఫర్ జోన్ సంబంధించినటువంటి పరిధి వచ్చేసి అంటే దాదాపు కొన్ని ప్రాంతాల్లో 8 మీటర్లు ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో 9 మీటర్లు ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో 10 మీటర్లు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటు ఇంకోటి కొహెడాలోని ఎడంకుంట, అంటే దీన్ని రెడ్డి చెరువుగా కూడా పిలుస్తారు. దీని లేక్ ఐడి వచ్చేసి 1900/N/0022. దీని లేక్ ఐడి వచ్చేసి అంటే పూర్తి స్థాయిలో HMDA పరిధిలో ఉన్నటువంటి అన్ని చెరువులని పూర్తి స్థాయిలో సర్వే కూడా నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, MROలకు పూర్తి స్థాయిలో ఇదంతా కూడా రిపోర్ట్ని HMDA కూడా ఇవ్వడం జరిగింది. అయితే హైడ్రా ఈ సర్వే ఏదైతే ఉందో దీనిపైనే ఎక్కువగా ఫోకస్ కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్గా స్టడీ కూడా చేయడం జరుగుతుంది. స్టడీగా ఎడంకుంట సంబంధించినటువంటి విషయం చూద్దాం. ఇది కూడా ఈ చెరువు సంబంధించినటువంటి భాగం. ఇది ఎంతవరకు చెరువు ఉంది, ఈ చెరువు మోడల్ ఏ విధంగా ఉంది, ఇదంతా కూడా మనకి డీటెయిల్గా కనిపిస్తుంది ఇందులో. దీంతో పాటు 264 సర్వే నెంబరు, 265 సర్వే నెంబరు, అంటే కొంచెం ఈ సర్వే నెంబర్ అనేది కూడా ఇందులో చెరువు ప్రాంతాల్లో ఉంది. దీంతో పాటు బఫర్ జోన్ సంబంధించినటువంటి ఇది కూడా మీకు డీటెయిల్గా కనిపిస్తుంది. ఈ బ్లూ కలర్ లైన్ వచ్చేసి ఇది FTL పరిధి. ఇది ఈ బాక్సెస్ ఉండేది ఉందో ఇది దీనికి సంబంధించినటువంటి బఫర్ జోన్ పరిధి అనేది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే చాలామంది తెలియక అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లాట్లు కావచ్చు, వారు పక్కనే ఉంది కదా, ఎటువంటి జాగా అంతా కూడా ఖాళీగా ఉంది కదా, ఖచ్చితంగా మనం ఏదైనా కొంచెం జరిపి కట్టుకుందామని చెప్పేసి చాలామంది ఆశిస్తారు. ఖచ్చితంగా ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎందుకంటే ఇంచు జాగా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇవన్నీ కూడా ఒకవేళ ఎవరిదైనా సరే ఇందులో ఈ పరిధిలో ఏమైనా కట్టడాలు ఉంటే స్వయంగా మీరే కూల్చివేయండి, లేదంటే అధికారులు వచ్చి కూల్చివేసేందుకు వారు సిద్ధంగా అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక ఇనాంగూడలోని బంధంకుంట లేక్ ఐడి వచ్చేసి 1900/E/20. ఇక ఇనాంగూడ సంబంధించినటువంటి ఈ కుంట పరిధి చూద్దాము. ఈ కుంట పరిధి వచ్చేసి 36 సర్వే నెంబర్ ఈ పరిధిలో ఉంది. ఇది ఈ బ్లూ కలర్ లైన్ అంతా కూడా ఇది చెరువు ప్రాంతం. దీనికి సంబంధించినటువంటి అనుకునే బఫర్ జోన్ కూడా మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇంకా గౌరవలోని మాలోని కుంట లేక్ ఐడి వచ్చేసి 1900/E/09 వచ్చేసి ఈ లేక్ ఐడి. ఇదంతా కూడా నేను చెప్పేది ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ సంబంధించినటువంటి విషయాలు, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు, ఆ గ్రామంలో ఉన్నటువంటి FTL ల్యాండ్ బఫర్ జోన్ ఎంతవరకు ఉన్నది అనేది ఒక క్లారిటీగా మీకు చూపిస్తున్నాను. ఇక 223 సర్వే నెంబర్ ఈ కుంట పరిధిలో ఉంది. గౌరవలోని మాలోని కుంట ఇది. ఈ కుంట సంబంధించినటువంటి ఈ ఏరియా అంతా కూడా మనం చూస్తున్నాము. పూర్తి స్థాయిలో ఈ సర్వే నెంబర్ అంతా కూడా ఈ కుంటలనే ఉన్నది. దీంతో పాటు ఈ బఫర్ జోన్ కూడా చూస్తున్నాము. పక్కన ఉన్నటువంటి ఈ సర్వే నెంబర్ కూడా మనకు కనిపిస్తున్నాయి. 221, 222, 220, 224 ఇవన్నీ కూడా మామూలు ల్యాండ్సే. ఇది చెరువు ప్రాంతం ఇదంతా కూడా. దీనికి సంబంధించినటువంటి FTL ల్యాండ్, ఈ బఫర్ జోన్ కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా మనకి కనిపిస్తుంది. అంటే బఫర్ జోన్ ఎంత దూరం ఉంది, ఎలా ఉందనేది. దీని తర్వాత ఒక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్తాను. చాలామంది మాకు పట్టాలు ఉన్నాయి, మేము ఎందుకు కట్టుకోవద్దు అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. స్వయంగా తెలియక కోర్టు కూడా అప్రోచ్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా రీసెంట్గా కనిపించాయి. అసలు పట్టాలు ఉంటే ఏం చేయాలనేది కూడా తర్వాత చెప్తాను. ఒకసారి తొర్రూరు గ్రామం చూద్దాం. తొర్రూరులోని పాలసముద్రం కుంట లేక్ ఐడి వచ్చేసి 1900/E/1. ఇది వచ్చేసి 371 సర్వే నెంబర్లో ఉంది. ఇది బ్లూ కలర్లో మనకి కనిపిస్తుంది క్లియర్ కట్గా. ఇది బఫర్ జోన్లో ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ పరిధిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా బఫర్ జోన్లో ఉంది. ఇది
ఎఫ్టీఎల్ ల్యాండ్ ఇది.